హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చి అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట ఉంది కదా, ఆ రోజు అనమాట. సింపుల్ అండ్ స్వీట్ గా నేను వీడియో అయితే తీసాను అనమాట. ఒకసారి చూసేయండి. చిన్న చిన్న టిప్స్ తో నాకు తెలిసిన విషయాలు మొత్తం మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది వచ్చి మార్నింగే ఇంకా పనులు మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత పాపను స్కూల్ పంపించేశాను. తర్వాత వచ్చి ఇక్కడ పానకము వడపప్పు అయితే చేశాను అనమాట. రాముడికి చాలా ఇష్టం కదా ఈ రెండు అంటే, అందుకని చేశాను. ఇంకా స్నానాలు ఇంకా ఇంట్లో క్లీనింగ్ అంతా చేసుకొని ఇక్కడ దేవుడిని అయితే కింద పెట్టేస్తున్నాను. మామూలుగా ప్రతి ఇంట్లో కూడా ఇంకా రాముడి పట్టాభిషేకం ఉన్న ఫోటో ఇంట్లో ఉంటే కనుక చాలా చాలా మంచిదంట. చూసారు కదా, మా ఇంటికి కూడా అక్షింతలు అయితే వచ్చేసింది. ఇంకా చివరి 2 daysలో వచ్చింది. ఇంకా పూజ సామాన్లు మొత్తం కడుక్కొని క్లీన్గా పెట్టేసుకొని ఇంకా పసుపు కుంకుమ పెట్టేసుకొని ఇక్కడ మొత్తం ఇక్కడ నేను సెట్ చేసుకుంటున్నాను. నా లక్ ఏమంటే ఇంకా ఇట్లా పండగలు పూజల టైంలో మాత్రం మా హస్బెండ్ ఉంటారు కాబట్టి ఇంకా మొత్తం హెల్ప్ చేయిస్తారు. మొత్తం అంటే ఇట్లా పూజ విషయంలో కానీ లేకపోతే పిల్లల విషయంలో కానీ కొంచెం హెల్ప్ చేస్తారు కాబట్టి నా పనులు కూడా కొంచెం ఈజీగానే అయిపోతుంటాయి. ఇంకా ఆ రోజు అయితే 5 దీపాలు పెట్టాలన్నారు కదా, ఇంట్లో ప్రమిదలు ఉన్నాయి. ఇంకా ప్రమిదలతో పెడితే ఇంకా చాలా మంచిది కదా అనేసి ఇంకా ఇక్కడ క్లీన్ చేసుకొని పెట్టేస్తున్నాను. మామూలుగా అయితే మనం దీపం పెట్టేటప్పుడు ఫస్ట్ ఆయిల్ పెట్టిన తర్వాతనే మనం ఒత్తులు అనేది పెట్టాలి. ఫస్ట్ ఒత్తులు పెట్టి తర్వాత ఆయిల్ అనేది పోయకూడదంట. మధ్య మధ్యలో వీడి వేషాలు చూడండి. ఇంక వాడికి ఏమో అర్థమైందో ఏమో కానీ వీడియో కనుక ఆన్లో ఉంటే ఈ విధంగా వేషాలు వేస్తూ ఉంటాడు. నాకు కొంచెం చూస్తూ ఉంటే నవ్వు వచ్చిందనమాట. ఇంకా నా అలవాటే వీడు కూడా వచ్చిందేమో అనుకున్నాను. మామూలుగా పైన పూజ మందిరంలోనే పెట్టుకోండొచ్చు, కాకపోతే అక్కడ ప్లేస్ సరిపోదు కదా. మామూలుగా పూజ మాత్రం చేసుకునేకి వీలుంటుంది. ఇంకా చేసామా పెట్టామా అనే కాకుండా కొంచెం భక్తి శ్రద్ధలతో చేస్తే మంచి జరుగుతుంది కదా అనేసి కిందకే ఇంకా ఇక్కడ దేవుడిని ఫోటో పెట్టి క్లీన్గా వైట్ క్లాత్ కప్పి ఇట్లా చేస్తున్నాను అనమాట. ఇంకా దీపాలు అయితే 5 దీపాలు వెలిగించాను కదా, మొత్తము ఇట్లా దేవుడి పక్కకి తిప్పేస్తే ఇంకా మాయ నుండి మొత్తం అట్లా దేవుడి పక్క తిప్పకూడదు, ఒకటి తూర్పు వైపు తిప్పాలి అంటే ఇంకా అంటించిన తర్వాత ఒకటి తూర్పు వైపు అయితే పెట్టేశాను. ఇలాంటివి చిన్న చిన్నవన్నీ నాకు ముందు తెలియదు అనమాట. పెళ్లికాక ముందు అయితే అస్సలు తెలియదు. ఇంకేదో టాంబాయ్ లాగా మన ఇష్టం అన్నమాట. అసలు పూజలే లేదనమాట, దీపం కూడా పెట్టేదాన్ని కాదు. ఇంకా ఇలాంటివన్నీ పెళ్ళైన తర్వాత ఒక్కొక్కటిగా చేంజ్ చేస్తూ ఉండాలి కదా మన అలవాట్లు కానీ పద్ధతులు కానీ. ఇంకా అందరూ అలాగే ఉంటారేమో. ఇంకా పెళ్ళైన తర్వాత కంపల్సరీ చేంజ్ అంటే ఇదే కదా. ఇలాంటివన్నీ చేంజ్ చేసుకుంటూ ఉంటేనే లైఫ్ అనేది. నేను ఎందుకు చేంజ్ అవ్వాలి, ముందు ఎలా ఉంటామో ఇప్పుడు కూడా అలాగే ఉందాంలేండి అని అనుకుంటే మాత్రం ఇంకంతే అనమాట లైఫ్. ఇంట్లో పెద్దలు చెప్పింది కూడా వింటే కూడా మనకు చాలా మంచిది అనమాట. ఇంక వాళ్ళేం చెప్పేది నేనేం చేసేది అనే రకం కనుక ఉంటే గనక కొంచెం చేంజ్ అవ్వాల్సిందే అందరూ కూడా. అలా ఉంటేనే కదా మన సంప్రదాయాలు కానీ సంస్కృతులు కానీ ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. ఇప్పుడు మనం చేయలేదంటే కూడా మన పిల్లోళ్ళు మనం చూసి వాళ్ళు కూడా అలాగే ఫాలో అవుతారు. అదే ఇప్పుడు మనం పద్ధతిగా ఇలాంటివి అప్పుడప్పుడు చేసామంటే వాళ్ళు కూడా చూసి ఎప్పటికీ ఫాలో అవుతారు కదా. ఇంకా మనమలు కాకపోతే ఇంకెవరిని చూసి వాళ్ళు ఫాలో అవుతారు చెప్పండి. ఆ రోజు నా పూజ కూడా మరీ గ్రాండ్గా ఏం కాదండి, సింపుల్గా ఏదో చేసుకున్నాను ఇంట్లో. ఇంకా సింపుల్గా అంటే కూడా చాలా ఈజీగా చేసుకున్నాను భక్తితో. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆ రోజంతా ఇలాంటి శ్లోకం చెప్పాలి అని చెప్పారు కదా. ఈ శ్లోకం వచ్చి మాకు ఒక 3 years బ్యాకే మా హస్బెండ్ అయితే నేర్పించారు. నాకు మా పాప కూడా వచ్చు, అప్పుడప్పుడు చెప్తా ఉంటుంది. ఇంకా సాయంకాలం పూజ మొత్తం చేపించిన తర్వాత తన దగ్గర చెప్పిస్తాను, మీరు కూడా చూసేయండి. ఇంకా పూజ మొత్తం అయిన తర్వాత ఇట్లా ఒకసారి కూర్చొని తర్వాత ఆ శ్లోకం మనం మనసులో జపిస్తూ ఉంటేనే చాలా మంచిది అంటారు కదా. చూసారు కదా, ఫైనలీ నా పూజ మొత్తం డన్ అన్నమాట. చూసేయండి ఒకసారి ఫైనల్ లుక్ ఏ విధంగా ఉందో. ఇంకా అంతే అన్నమాట. ఇంకా దేవుడికి నైవేద్యంగా పెడతాము, మనం ప్రసాదంగా తింటాము కదా. ఇంకా అదైతే ఇంకా పానకము పెసరపప్పు అయితే తీసేసాను. ఇంకా తీసుకొని పిల్లోళ్ళకి మేమైతే తిన్నామన్నమాట. ఇంకా నాకైతే చాలా ఇష్టం ఈ రెండు అంటే. అప్పుడప్పుడు కూడా చేసుకొని తింటా ఉంటాము దేవుడి పేరు చెప్పుకొని. ఇంకా మా వాడైతే చూడండి, ఇంకా తినరా అంటే స్పూన్లు చేయబట్టలేదు, ఏకంగా నోరే పెట్టేస్తా ఉన్నాడు. ఇంకా చిన్నపిల్లోడు కదా అనేసి వాడికి అట్లా పెట్టేస్తా ఉన్నాను.
ఫైనల్గా పూజ మొత్తం ముగించుకున్న తర్వాత మేమైతే రెడీగా ఉన్నాము. ఎక్కడికంటే తెలిసిన వాళ్ళు ఒక పూజకైతే పిలిచారు. రాముడి గుడిలో రాముడికి కళ్యాణోత్సవం లేకపోతే అభిషేకం ఉంది రండి అని చెప్తున్నారనమాట. ఇంకా అక్కడికైతే మేము రెడీ అయ్యేసి వెళ్తున్నాము. ఇంకా మా ఇంట్లో పూజ మొత్తం చూసారు కదా, ఇప్పుడు రండి అక్కడ కూడా ఏ విధంగా చూపిస్తారో మీకు చూపిస్తాను. మేము ఇక్కడైతే బయలుదేరేస్తున్నాము. ఇంకా ఇది వచ్చి ఇంకా మేమున్న ప్లేస్ నుంచి బెంగళూరు రోడ్లో పోవాలి. జూజువాడి అంటారు కదా, ఆ ప్లేస్లోకి అన్నమాట. ఈ పేరేంట్రబ్బా ఎట్లుంది అని అనుకుంటున్నారా? జూజువాడి అంటే నాకు కూడా ఫస్ట్లో అలాగే నవ్వొచ్చింది. తర్వాత నాకు అలవాటు అయిపోయింది. కొత్తగా వినే వాళ్ళకి కొంచెం కొత్తగా నవ్వొస్తుంది కదా. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ రీచ్ అయిపోతున్నాము. చూసారు కదా ఎంత బాగా చేస్తున్నారో. బయట నుంచి ఒక లుక్ వేసేయండి. ఇది ఓన్లీ ఎంట్రన్స్ మాత్రమే ఊరికి. ఇంకా అక్కడ నుంచి చాలా అంగరంగ వైభవంగా అయితే తయారు చేస్తారు. ప్రతి ఇంటి గడపకు చూసారా ముగ్గులు అయితే ఎంత బాగా వేశారు కదా, కలర్స్ వేసి. ఇంకా రోజు ఇంకా దేశం అంతా ఒక పండగలాగా జరుపుకొని ఉంటారు కదా. ఇంకా మనలాంటి పనిలేని వాళ్ళు అయితే ఇంక పండగలాగా చేసుకుంటారు. పని ఉండే వాళ్ళకైతే ఇంక పొద్దున లేసి ఇంక పూజ మొత్తం కనెక్ట్ చేసి ఇంక పండ్లకైతే వెళ్ళిపోతుంటారు. అక్కడ చూసారు కదా అదే అనమాట. మాకు అందరు సగం మంది అడ్డం వస్తూ ఉన్నారు కదా, మేము కూడా వెళ్ళిపోతున్నాము. అప్పటికి ఒక 11:30 అట్లా అయింది అనుకుంటాను. అదే పెద్ద గోపురం ఉంది కదా, అదే టెంపుల్. అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. చూస్తారు రండి మీరు కూడా. అక్కడ అన్న ఉన్నారు కదా పింక్ షర్ట్ వేసుకొని, తనే అనమాట. ఇంకా మా హస్బెండ్కి పాత కొలీగ్ అంటే ఇంకా తను ఫోన్ చేసి పిలిచారు. దగ్గరలో ఉన్నారు కదా మీరు కూడా రండి ఇక్కడికి, చాలా బాగా చేస్తారు అంటే. ఇంకెలాగో ఇంట్లో పూజ మొత్తం చేసుకుని అక్కడికి వెళ్ళొద్దాం అనేసి ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడికైతే వచ్చాము. ఇది మొత్తం తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ గుడి ఇక్కడ ఉంది, ఆ గుడి ఎక్కడ ఉంది అనేసి. ఇక్కడ పూజ మొత్తం చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మీరు టెంపుల్లో పూజ ఏ విధంగా చేస్తారో ఒకసారి చూసేయండి. జనాలు కూడా ఫుల్గా వచ్చారనమాట. మీకు మొత్తం ఒక లుక్ వేపిస్తాను చూసేయండి. నాకు ఫస్ట్లో దేవుడు కనిపించలేదనమాట. మళ్ళీ ఎక్కడున్నారు అనేసి ఇంకొంచెం ముందుకు వస్తే ఇంకా అక్కడ కొంచెం కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ కళ్యాణోత్సవం జరిపిస్తూ ఉన్నారు. పర్లేదండి, చాలా మంది భక్తులు అయితే వచ్చారు కదా. ఇంకా చాలా మంది వస్తారు. ఇంకా డైరెక్ట్గా ఇక్కడ ముందర చూడలేం కదా అనేసి అక్కడ స్క్రీన్ కూడా పెట్టారు. ఇంకా అక్కడ కూర్చొని చాలా మంది చూస్తూ ఉన్నారు. నేను ఫస్ట్ ఇక్కడ కెమెరాలో షూట్ చేస్తూ ఉన్నారులే అనుకున్నాను. తర్వాత తెలిసిందనమాట ఇంకా ఇక్కడికి అక్కడికి లింక్ చేస్తున్నారు. మొత్తం స్క్రీన్లో కనిపించాలి కదా. ఇక్కడ పూజ మొత్తం చూసుకున్న తర్వాత మేమైతే బయలుదేరేస్తున్నాము. ఇంకా అప్పటికే మా వాడు అస్సలు ఉండలేదు. ఇంకా అప్పుడు కొంచెం సతాయిస్తూ ఉన్నాడు అనమాట. ఇంక సరే వాళ్ళ నాన్న బయట పిలుచుకొచ్చేసారు. ఇంక నేను కూడా ఇంకెందుకులే ఇంకొకటే ఇక్కడ అనేసి నేను కూడా వచ్చేసాను అనమాట వాళ్ళ వెనకాలే. ఇక్కడ అన్న వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ చూసారా వాడైతే ఎంత అల్లరి చేస్తా ఉన్నాడు. కొత్త పాత అని ఏమీ లేదు వాడికి. వాడి పాటికి వాడు ఆడుకుంటా ఉన్నాడు. వాషింగ్ మిషన్లో చేతి పెడతా ఉన్నాడు. ఇంకోసేపు అయితే ఇంకా అక్కడ టెడ్డీ బేర్లో ఇంకా తీసుకోవచ్చి మొత్తం ఇక్కడ బయట పడేస్తా ఉన్నాడు. వాడి పాటికి అనమాట వాడు ఆడుతూ ఉన్నాడు. ముందైతే అస్సలు ఇంత ఫ్రీగా వదిలేవాడే కాదు. అమ్మా నాన్న అనేసి వెనకాల తిరుగుతూనే ఉంటాడు ఏడ్చుకొని. ఇప్పుడు వాడి పాటికి వాడు ఫ్రీగా ఆడుకునేవాడైపోయాడు అనమాట. అక్కడ చూసారా దేవుడి మండపం చాలా బాగుంది కదా, పైన డిజైన్ చేశారు కదా, చాలా నచ్చింది నాకు. ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా పూజ మొత్తం స్టార్ట్ చేశారు. పూజ అంటే బాలరాముడి ప్రతిష్ట కాదండి, ఇంకా వాళ్ళు వచ్చి మైలార్ పండుగ చేస్తూ ఉన్నారు. అంటే
ఈ పండగ ఉంది కదా మనకు పొంగళ్ళు కరెక్ట్గా వారానికి చేస్తారంట. అందుకనేసి ఆ రోజు చేస్తున్నారు. వాళ్ళు కూడా ఒక్క పొద్దు వదులుతూ ఉన్నారు. ఇంకా మా ఇంట్లో ఇంకా అక్కడ భోజనం చేసుకొని మేమైతే ఇంటికైతే బయలుదేరి వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా ఈవినింగ్ అయింది. ఇంకా పాప అయితే మొహం కడుకు వచ్చి ఇక్కడ దీపం పెట్టేసి ఇంకా తనైతే ఇంకా సామాన్ కడ్డీలు వెలిగిస్తూ ఉంది. తనకు అలవాటు అనమాట, అప్పుడప్పుడు చేపిస్తూ ఉంటాం తన దగ్గర. ಗಟ್ಟಿಗೆ ಕೇಳಬೇಕು ಫಸ್ಟ್ ನಾನು ಗಟ್ಟಿಗೆ ಶ್ರೀರಾಮ ರಾಮೇತಿ ಮನೋರಾಮೆ ಮನೋರಮೆ ಸಹಸ್ರನಾಮ ತತ್ಪುರುಷಂ ರಾಮನಾಮ ವರಾನನೆ. ಅಲ್ಲಿ బొక్కెందు మేడం. పాపకు కూడా ఇలాంటివి పూజలు లాంటివి అంటే కొంచెం ఇంట్రెస్ట్ అన్నమాట, చేస్తుంది. ఇంకా ఎప్పుడైనా ఈవినింగ్ సామాన్ కడ్డీలు వెలిగించు దీపం పెట్టు అంటే పెట్టేస్తుంది అనమాట. ఇలాంటివంతా వాళ్ళ నాన్న ట్రైనింగ్. ఆ రోజు నైట్ చూసారా, చెప్పాను కదండి దేశం మొత్తం ఒక పండగలాగా జరుపుకుంటున్నారు ఆ రోజు అనేసి. ఇదే అన్నమాట. ఇంతేనండి ఈ వ్లాగ్ ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ day. Okay, tata, bye.